పేరు. మన భారతదేశంలో అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో తిరుపతి శ్రీరంగ క్షేత్రం తర్వాత తెలంగాణ ప్రాంతంలో 500 సంవత్సరాల క్రితం వానమామలై స్వామి చేత ప్రతిష్ఠింపబడినటువంటి జీర్గూడలో ఉన్నటువంటి రంగనాథ మందిరంలో మనమంతా కూడా చూస్తున్నాం. అత్యంత భక్తి శ్రద్ధలతో మనమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. చక్కగా భారతదేశంలో నుంచే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి తెప్పించబడినటువంటి పుష్పముల చేత స్వామి అలంకార ప్రియుడు. అందుకని ఆ రంగనాథుడికి అనేక లక్షల కొలది పుష్పముల చేత అలంకరించబడినటువంటి ఆ స్వామిని మరి కాసేపట్లో మనమంతా కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని స్వామి యొక్క కృపా పాత్రలము అవుదామని అందరం కూడా భగవన్నామ స్మరణ చేస్తూ స్వామి లక్ష్మీరమణ గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భగవత ప్రియ గోవింద రంగనాథ భగవానికి రంగనాథ భగవానికి పాండురంగ విఠల భగవానికి వైకుంఠనాథ భగవానికి లక్ష్మీనారాయణ భగవానికి గోవింద 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 రంగనాథ స్వామి గోవింద బోల్ జీర్గూడ రంగనాథ స్వామి గోవింద ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద రంగనాథ స్వామి గోవింద గోవింద రంగనాథ స్వామి గోవింద ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద జీర్గూడవాస గోవింద గోవింద రంగనాథ స్వామి గోవింద గోదా రంగనాథ స్వామి గోవింద జీర్గూడవాస గోవింద భక్తులు ఎవరు కూడా ముందుకు రాకూడదు. దయచేసి మీరు ఎంతగా వీలైనంతగా వెనక్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. భక్తులు ఎవరు కూడా ముందుకు రాకూడదు, ఒకరికొకరు నెట్టుకోకూడదు. క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో భగవంతుని మీద విశ్వాసంతో మనమంతా కూడా ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క కృపను మనం పొందవలసిందిగా కోరుతున్నాం. గోవింద ఏడుకొండలవాడ గోవింద భక్తవత్సల గోవింద భక్తులు పక్కన జరగాల్సిందిగా కోరుతున్నాం. నడవాలి, ఆడవాళ్ళ సేవ ముందుకు నడవాలి.
గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటేశ గోవింద భక్తులంతా కూడా సహకరించాలి. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద స్వామి అదిగో చూడండి, మనందరినీ అనుగ్రహించడానికి అన్నట్టుగా చక్కగా అనేక రకములైనటువంటి పుష్పమాలను చేత అలంకరించుకోబడినటువంటి ఆ రంగనాథుడు వైకుంఠం నుంచి గరుడ వాహనంపై ముక్కోటి దేవుడులతో కూడుకొని వచ్చినటువంటి ముక్కోటి ఏకాదశి అని అలాగే వైకుంఠం నుంచి ఈ లోకం ఆ రంగనాథ స్వామి గరుడ వాహనం పైన వస్తున్నారు. ఎంతో చక్కగా బంగారు ఆభరణముల చేత ఇదిగో చూడండి, గోవిందనామ స్మరణతో రంగనాథ స్మరణతో ఆ స్వామి యొక్క అనుగ్రహంతా కూడా పొందుదాం. గోవింద సేవ వచ్చే దారిలో ఎవరు ఉండకూడదండి, పక్కన వెళ్ళాలి. సేవ వచ్చే దారిలో ఎవరు ఉండకూడదు. పరీక్షపూర్వకంగా వెళ్ళబడుతున్నటువంటి సేవకు ఎవరు కూడా ఎదురుగా రాకూడదు. అటువైపు ఇటువైపు ఉంటూ ఆ స్వామిని తిలకించండి. మీ అందరినీ అనుగ్రహించడానికి ఆ స్వామి ప్రదక్షిణ పూర్వకంగా వస్తున్నాడు. గోవింద రంగనాథ స్వామి గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏడుకొండల వెంకటరమణ గోవింద తిరుమలవాసి గోవింద ఊరుగూడరాజు గోవింద ఊరా రంగరాజు గోవింద. సేవ వచ్చేటువంటి వారు ఎవరు కూడా ఉండకూడదు. సాక్షాత్తుగా స్వామి నుంచి భావించి మూడు
చుట్టూ 3 ప్రదక్షిణ తర్వాత భక్తులు సేవకు అటువైపు ఇటువైపు ఉండాలి. మంటపం చుట్టూ 3 ప్రదక్షిణలు ఉంటాయి. దయచేసి భక్తులంతా కూడా ఆటంకం కలిగించకుండా భక్తి శ్రద్ధలతో మీరంతా కూడా స్వామి దర్శించవలసిందిగా కోరుతున్నాం. ఎంతో వైభవపేతంగా తెలంగాణ ప్రభుత్వ సహకారాలతో ఇంత దిగ్విజయంగా మనం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. నిజంగా ఆ ప్రభుత్వానికి స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎన్నైనా ఉండాలని మేము కోరుకుంటున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. కాబట్టి భక్తులు దాన్ని కూడా కోరుతున్నాం. గోవింద వెంకటేశ్వర స్వామి గోవింద, వీరభద్రవాడ గోవింద, భక్తవత్సల గోవింద, గోవింద గోవింద రంగనాథ గోవింద, ఇయాగుడ వాత గోవింద, భాగ్యనగర వాత గోవింద గోవింద, తిరుమల వాత గోవింద గోవింద, వెంకటరమణ గోవింద, రంగనాథ గోవింద, వెంకటరమణ గోవింద గోవింద గోవింద. భక్తులు సంతోషించాలి. దయచేసి భక్తులంతా కూడా వీళ్ళు ఎదురుగా రాకూడదు. మరొక ప్రదక్షిణం తర్వాత మనందరికీ వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుంది. మంటపం చుట్టూ మరొక ప్రదక్షిణం తర్వాత స్వామి ఆలయంలోకి వెళ్ళి హారతి మొదలైనటువంటి జరిగిన తర్వాత మనందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం మరికాసేపట్లో మనంతా కూడా దర్శించుకోబోతున్నాం. భక్తులంతా కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. గోవింద ఏడుకొండలవాడ గోవింద, భక్తవత్సల గోవింద, ఏరూడవాస గోవింద, రంగనాథ స్వామి గోవింద. దయచేసి భక్తులు పక్క జరగని సహకరించాలి. దేవుని వెలుగులో ఎదురు రాకూడదు. భక్తులు పక్క పెట్టాలి. గోవింద వెంకటరమణ గోవింద.
రంగనాథ స్వామి గోవింద లక్ష్మీనారాయణ గోవింద ఏరుడవాస గోవింద గోదా రంగనాథ స్వామి గోవింద వెంకటరమణ గోవింద రంగనాథ స్వామి మూడవసారిగా మోక్షపూర్వకంగా వస్తూ ఆలయంలోకి ప్రవేశించి ద్వారబంధనం జరిగి ఆ తర్వాత ఎక్కువ అందరికీ కూడా ఆరోగ్యవంతరానికి ఆ స్వామి ఆలయం ముందు ఎవరు కూడా ఉండకూడదండి. ఆలయం ముందు ఎవరు ఉండకూడదు. దయచేసి ఆలయం ముందు ఎవరు ఉండకూడదండి. ఆలయంలోకి ప్రవేశిస్తారు. వారి ముందు ఎవరు ఉండకూడదు. భక్తులు పద్ధతులు వచ్చింది చూస్తున్నాం. ఆలయంలోకి ఎవరు వెళ్ళకూడదండి. వైకుంఠ ద్వార దర్శనం ఇంకా మనకు ప్రారంభం కాలేదు. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం మరొక 5 నిమిషాల్లో మంగళహారతితో మనందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం కలగబోతుంది. భక్తులంతా కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రధాన ద్వారానికి ఎదురుగా ఎవరు ఉండకూడదు. చక్కగా అలంకరించుకోబడినటువంటి ఆ స్వామికి దృష్టి దోషం పోవాలని చెప్పి అంశంలో వారు రాజగోపాలాచార్య గారు హారతి ఇస్తున్నారు. గోవింద ఏడుకొండలవాడ గోవింద భక్తవత్సల గోవింద రంగనాథ స్వామి గోవింద గోదా రంగనాథ స్వామి గోవింద గోవింద ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ గోవింద రంగనాథ స్వామి గోవింద గోదా రంగనాథ స్వామి గోవింద జీయర్గూడ రంగనాథ స్వామి గోవింద. ప్రధాన ద్వారానికి ఎదురుగా ఎవరు కూడా ఉండకూడదండి. దయచేసి భక్తులు అటువైపు